గత వీడియోలలో మనం రేఖీయ బహుపది మరియు వర్గ బహుపదుల రేఖాచిత్రాల గురించి తెలుసుకొని ఆ రేఖాచిత్రాల నుంచి ఆ బహుపదుల శూన్య విలువలు సులభంగా ఎలా కనుక్కోవచ్చో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఘన బహుపది యొక్క రేఖాచిత్రం గురించి తెలుసుకుంటూ ఘన బహుపది యొక్క శూన్య విలువలు రేఖాచిత్రం నుంచి ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్గా పిలవచ్చు. చూడండి, మీరు దీనిని ఎప్పుడైనా గమనించారా? సహజంగా మీరు ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు దీన్ని చూసే ఉంటారు. దీన్ని మనం రోలర్ కోస్టర్ అని పిలుస్తాం. ఇలా ఎగుడు దిగుడుగా ఉంటుంది, కాస్త పైకి కిందకి మరలా పైకి కిందకి ఇలా ఉంటుంది. అయితే మన ఘన బహుపది యొక్క రేఖాచిత్రాలు కూడా దీనిని పోలి ఉంటాయి. ఉదాహరణకు చూడండి, y = x³ - 4x. ఇది ఒక ఘన బహుపది. ఎందుకని? చరరాశి x యొక్క గరిష్ట ఘాతాంకం 3గా ఉంది, అవునా? అటువంటి సమయంలో మనం దానిని ఘన బహుపదిగా చెప్పవచ్చు. అయితే మనం ఈ ఘన బహుపదిని రేఖాచిత్రం రూపంలో గీద్దాం. ఈ గ్రాఫ్ కాగితం పైన తెలుసు కదా, ఏదైనా బహుపదిని మనం రేఖాచిత్ర రూపంలో గీయాలి అంటే మనకు ఏం కావాలి? x నిరూపకాలు, y నిరూపకాలు కావాలి. సృష్టిద్దాం x, y. x స్థానంలో 0ని ప్రతిక్షేపించి చూడండి, y విలువ 0 అవుతుంది. అదేవిధంగా 1 ప్రతిక్షేపించండి, -3 అవుతుంది. 2 ప్రతిక్షేపించినప్పుడు 0. అలానే 3, x 3 అయితే y 15, x -1 అయితే y 3, x -2 అయితే y 0. అంతిమంగా x -3 అయినప్పుడు y విలువ -15. ఇలా ఉన్నాయి x నిరూపకాలు, y నిరూపకాలు. వీటిని మనం గ్రాఫ్ కాగితం పైన గుర్తించి రేఖాచిత్ర రూపంలో నిర్మిద్దాం. మొదటి 0, 0, 1, -3, 2, 0, 3, -15, -1, -3, -3, -15. అవునా? ఈ బిందువులన్నింటినీ మనం ఒక రేఖాచిత్ర రూపంలో కలుపుదాం, ఇలా రేఖ రూపంలో. అవునా? ఈ విధంగా వచ్చింది. ఈ చిత్రం నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? ఇది కదా చిత్రము, రేఖాచిత్రం. రేఖాచిత్రంను గమనించిన y = x³ - 4x అనే ఘన బహుపది x అక్షంను -2, 0, 0, 0 మరియు 2, 0 అనే 3 బిందువుల వద్ద ఖండించింది. అవునా? బహుపది x అక్షాన్ని 3 బిందువుల వద్ద ఖండించింది. x అక్షంను ఖండించినప్పుడు బహుపది విలువ శూన్యమవుతుంది. అవునా? 0 అయినప్పుడు మాత్రమే కదా అది x అక్షాన్ని ఖండిస్తుంది. కావున x నిరూపకాలైన -2, 0, 2లు ఘన బహుపది శూన్యాలు. అంటే 3 శూన్యాలు ఉన్నాయి ఈ ఘన బహుపదికి. సహజంగా ఆ శూన్యాలు ఇలా ఉన్నాయి చూడండి, -2, 0, 0, 0, 2, 0. ఇక్కడ x నిరూపకాలు ఏమయ్యాయి? -2, 0, 2 వరుస. అయితే చూడండి, సహజంగా ఎలా ఉంటుంది ఘన బహుపది ప్రామాణిక రూపంలో? y = ax³ + bx² + cx + d ఇలా ఉంటుంది. అయితే ఏ 0కి సమానం కాకూడదు అనే ఘన బహుపది రేఖాచిత్రంపై x అక్షంను ఏ బిందువు వద్ద ఖండిస్తుందో ఆ బిందువు యొక్క x నిరూపకము ఆ బహుపది శూన్య విలువ అవుతుంది. అవునా? ఇప్పుడు మనం అదే నేర్చుకున్నాం. మరొక ఉదాహరణ చూడండి, y = x³ - x². ఈ బహుపదిని మనం రేఖాచిత్ర రూపంలో గీసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నిరూపకాలు తీసుకుందాం. x, y. x 0, y 0 వస్తుంది. x 1 ప్రతిక్షేపిస్తే y 0 అవుతుంది. x 2 ప్రతిక్షేపించండి, y 4 అవుతుంది. x -1 ప్రతిక్షేపించండి, y విలువ -2 అవుతుంది. xలో -2 ప్రతిక్షేపిస్తే y విలువ -12 అవుతుంది. ఇలా ఉన్నాయి. వీటిని మనం ఈ గ్రాఫ్ కాగితం పైన గుర్తిద్దాం. 0, 0, 1, 0, 2, 4, -1, -2, -2, -12. అయితే ఈ బిందువులను కలిపే ముందుగా x0, y0, x1, y0 ఈ 2 బిందువులను గమనించండి. ఈ రెండింటి మధ్యలో అంటే x0, y0 అదేవిధంగా x1, y0 ఈ 2 బిందువుల మధ్యలో బహుపది ఎలా ఉందో మనకు తెలియదు. 2 0, 0గా ఉన్నాయి, ఒకే విలువగా ఉంది అని చెప్పవచ్చు. అయితే మధ్యలో కూడా ఒకే విలువ ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేము. అందుకని మనం ఏం చేద్దామంటే మధ్యలో ఒక బిందువుని తీసుకుందాం. అంటే x స్థానంలో 0.5 తీసుకుందాం. y విలువ ఏమైంది? -0.125. ఆ బిందువును కూడా గుర్తించండి. ఇప్పుడు ఈ బిందువులన్నింటినీ కలిపే ప్రయత్నం చేయండి. ఇలా ఉంది రేఖ. ఈ రేఖాచిత్రం నుంచి మనం ఏం గమనించవచ్చు? చూడండి, రేఖాచిత్రమును గమనించిన y = x³ - x² అనే ఘన బహుపది x అక్షంను 2 బిందువుల వద్ద ఖండించింది. అవునా? 0, 0 మరియు 1, 0. కావున x అక్షం నిరూపకాలైన 0, 1లు ఘన బహుపది శూన్యాలు. y = x³ - x² అనే ఘన బహుపది 2 శూన్యాలు కలిగి ఉంది. ముందుగా మనం తీసుకున్న ఉదాహరణలో 3 శూన్యాలు ఉన్నాయి, ఇక్కడ 2 శూన్యాలు ఉన్నాయి. ఇవి ఒకటి, ఇది రెండోది. అవునా?
ఎక్స్ నిరూపకము 0 ఒక శూన్యము, మరొక శూన్యం ఏమవుతుంది 1 అవుతుంది. మరొక ఉదాహరణ చూడండి, y = x³ ఇది మరొక ఉదాహరణ ఘన బహుపదికి. దీన్ని కూడా మనం రేఖాచిత్ర రూపంలో గీద్దాం. ముందుగా నిరూపకాలు తయారు చేద్దాం. x y, x 0 y 0 అవుతుంది. x 1 అయితే y 1, x 2 అయితే y 8, x -1 అయితే y -1, చివరగా x -2 అయితే y -8. వీటిని మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఇచ్చిన గ్రాఫ్ కాగితం పైన 0 0 1 1 2 8 -1 -1 -2 -8 అన్నిటినీ కలిపే ప్రయత్నం చేయండి. ఇలా ఉంది. ఈ రేఖాచిత్రం నుంచి మనకేం తెలుస్తుంది? ఇది కదా రేఖాచిత్రం. రేఖాచిత్రంలో గమనించిన y = x³ అనే ఘన బహుపది x అక్షంను 0, 0 బిందువు వద్ద ఖండించింది. కావున x నిరూపకమైన 0 ఘన బహుపది శూన్యమవును. y = x³ అనే ఘన బహుపది ఒక శూన్యాన్ని కలిగి ఉంది. అదే ఈ శూన్యం. అవునా? ముందు మనం 3 శూన్యాలు చూసాము, తర్వాత 2 శూన్యాలు, చివరగా ఒక శూన్యం. ఇలా చూడండి. ఇవే కదా మనం తీసుకున్న 3 ఉదాహరణలు. దీనిలో మొదటి రేఖాచిత్రంలో 3 శూన్యాలు ఉన్నాయి. అవునా? రెండవ రేఖాచిత్రంలో 2 శూన్యాలు ఉన్నాయి. అలానే మూడవ ఉదాహరణలో మీరు గమనిస్తే ఒక శూన్యం మాత్రమే ఉంది. అంటే ఘన బహుపది గరిష్టంగా 3 శూన్యాలు కలిగి ఉంటుంది. మనం ఏం నేర్చుకున్నాం? ఘన బహుపది యొక్క రేఖాచిత్రం ఎలా గీయాలో నేర్చుకొని దాని నుంచి శూన్య విలువలు ఎలా గుర్తించాలో మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం.